సో లొకేషన్ అయితే ఇదే చూపిస్తుంది, బట్ ఆ అమ్మాయి ఇక్కడ ఉందో లేదని మనకు తెలియదు. ఒకసారి చూద్దాం. అదే మేడం, నలంద స్కూల్లో ఒక పాప చదువుతుంది, జోషిత ఏదో పేరు. నాగరాజు బట్టల షాప్ ఏదో అన్నారు, మనకు తెలీదు, బట్ ఇక్కడ ఉన్నది అన్నారు. తెలీదు మేడం, బట్ హై స్కూలే. సరే అసలు రమ్మన్నారు, పైకి వెళ్ళొచ్చా? సో ఇది ఉందో తెలియదు అడ్రస్, పైకి అయితే వెళ్ళిపోదాం. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత రివ్యూ తీసుకుందాం. సో ఏమంటారు, దాన్ని తప్పు పట్టలేదు, మనం వెళ్ళేలాగా వాళ్ళ పర్మిషన్ లేకుండా షూట్ చేసిన, ఎందుకంటే మనం జెన్యున్ గా ఉన్నది ఉన్నట్టుగా వీడియో పెడదాం. రండి, మేము కొంతమందిని అడిగి తెలుసుకుందాం. మీరు ఒప్పుకోవడం గ్రేట్. సో మేము ఏం చేసుకుంటామంటే, స్కూల్స్లో పిల్లలు ఎలా చదువుతున్నారో దాన్ని బట్టి ఏ స్కూల్ బాగుందనేది వీడియోస్ పెడుతూ ఉంటాం. బట్ స్కూల్లో వెళ్ళి అడిగి అనుకోండి, మా పిల్లలు బాగా చదువుతున్నారంట, మేము స్కూల్లో ఇలా వీడియో తీసాం అనుకోండి, మనం బాగా చదువుతుందని చెప్పిస్తారు వాళ్ళతో. అందుకే మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి పిల్లలు ఎలా చదువుతున్నారు, పేరెంట్స్ ఎలా చదువుతున్నారు అన్నది, మేము ఎలా చదివిస్తున్నారు అన్నది అడిగిస్తాం. మేము అన్నారు లేదా, మీ అమ్మాయి ఎలా చదువుతుంది, అసలు మీ అమ్మాయి ఎక్కడ చదువుతుంది, ఏ స్కూల్, అది ఏ ఊరు, అదొకసారి చెప్పండి. మా పాప వచ్చేసి జోషిత. తను నర్సీపట్నం నలంద ఐఐటి ఒలింపియాడ్ స్కూల్లో చదువుతుంది. యాక్చువల్లీ ప్రీవియస్లో అయితే నార్మల్గా చదివించాము, బట్ ఈ ఇయర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు ఐఐటి ఒలింపియాడ్ అని. సో మేము దాంట్లో ఫీజు కొంచెం పర్వాలేదు, ఇక్కడున్న స్టెబిలిటీకి చాలా బెస్ట్ ఫీజు ఇస్తున్నారు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నాది క్వశ్చన్, సో పాప ఇంకా ఇంటికి రాలేదు, ఈ మధ్య ప్రతి స్కూల్ కూడా లాంగ్ టర్మ్ పెట్టేస్తున్నారు, అంటే 6:30, 7 వరకు పెట్టేస్తున్నారు. అది చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు పిల్లలు. మన స్కూల్ టైమింగ్స్ ఎలా ఉంటే, పిల్లల ట్రీట్మెంట్ ఫ్యాకల్టీతో ఎలా ఉంటుంది టీచర్స్? సార్ వీళ్ళైతే టైమింగ్ అయితే 8:30కి స్టార్ట్ చేస్తారు, ఈవినింగ్ 5:20 కల్లా పంపించేస్తారు. వీళ్ళు టీచింగ్ విధానం కూడా చాలా ఎబిలిటీగా టీచ్ చేస్తారు, పిల్లలకు అర్థమయ్యే విధంగా. వాళ్ళు నేర్చుకోవడం కూడా చాలా సింపుల్గా నేర్చుకుంటారు. మా పాప అంతకు ముందు వచ్చేసి ఇంగ్లీష్ చాలా డల్గా ఉండేది, ఇప్పుడు చూస్తే ఇంగ్లీష్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ ఇచ్చిన కంప్లైంట్ని కూడా చాలా పాజిటివ్గా తీసుకొని వెంటనే రెటిఫికేషన్ కూడా వాళ్ళు చూస్తారు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు బాగా నచ్చింది నలందిలో. ఇక్కడున్న స్కూల్లో బెస్ట్ స్కూల్ అని నేను అనుకుంటున్నాను. సో నర్సీపట్నంలో ఇప్పుడు స్కూల్ నుంచి వస్తుంది. ఎంత టైం? యాక్చువల్లీ 5:20 కల్లా వచ్చేస్తాను. సో వాళ్ళ అమ్మాయి వచ్చింది. సో ఎక్కడ చదువుతున్నావు నువ్వు? నలంద ఐఐటి ఒలింపియాడ్స్. ఓకే, అన్ని పేరు? జోషిత. నీ కోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం మేము, నువ్వేమో స్కూల్ నుంచి రాలేదు ఇంకా. ఏమీ లేదు, మేము బయట నుంచి వచ్చాము, ఒక ఛానల్ మాట. మీ సార్స్కి తెలియదు వీడియో తీస్తున్నట్టు, మీ మేనేజ్మెంట్కి తెలియదు, ఎవరికి తెలియదు. మీ ఫాదర్ ఉన్నారు, నేను ధైర్యంగా. మీ స్కూల్లో నీకు ఎలా అనిపించింది, ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయా లేదా, ఓపెన్గా చెప్పు. నువ్వు ఓపెన్గా చెప్పావు అనుకో. I entered into Nalanda IIT Olympiad school with a confusion mind, but now I can stand in front of you all alone with a strong mathematical ability and with good communication skills. As well as state and IIT, sir. ఓకే, సో ఒలింపియాడ్ స్టార్ట్అప్ చేశారు కదా, నీకు ఒలింపియాడ్లో నీకు బెస్ట్ అనిపించింది ఏంటి సబ్జెక్ట్ వైజ్? Maths, all MPC subjects. ఓకే, అండ్ టైం ఓవర్